అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దాదాపు ఖాయమైంది. దాదాపు 11-20 నిమిషాలు కావస్తుంది. పూర్తి స్థాయి ట్రెండ్స్ వచ్చినట్టే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ విజయం ఖాయమే అనిపిస్తోంది. 16,000 వెనక్కి నెట్టి మిగతా ప్రత్యర్థిని వెనక్కి నెట్టి 16,000 ముందంజలో ఉన్నారని ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని అనిపిస్తుంది. నవీన్ యాదవ్ అసెంబ్లీలో అడుగుపెట్టే ఛాన్స్ వెరీ క్లియర్. నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ లో గెలవబోతున్నారని సంకేతాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబరాలు షురూ చేసింది. బాణాసంచా పేలుస్తోంది. మిఠాయిలు పంచుకుంటున్నారు. జూబ్లీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నేతలే కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న నవీన్ యాదవ్ అభిమానులు పార్టీ కార్యకర్తలంతా కూడా జూబ్లీ హిల్స్ చేరుకొని పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎస్ గణేష్ మనం ఒక్కసారి కమింగ్ టు జూబ్లీ హిల్స్ లో నిజంగా నవీన్ యాదవ్ గెలుపు ఊహించింది అయినప్పటికీ కూడా ఈ స్థాయిలో నవీన్ యాదవ్ మెజార్టీ గెయిన్ చేస్తారని మనం అంటే ఏ రకమైనటువంటి ఎలిమెంట్స్ ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపుకు ప్రభావితం చేస్తారంటే ఏం చెప్పుకోవచ్చు మనం? అంటే టోటల్గా మనం చూసుకున్నప్పుడు ఏదైతే నవీన్కి సంబంధించిన విజయానికి సంబంధించి చాలా వరకు మెజార్టీ సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ అనేవి కాంగ్రెస్ పక్షాన్ని ఇచ్చే జూబ్లీ హిల్స్ ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించి బైపోల్లోన ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుందని అనుకున్నారు. కానీ ఈ స్థాయిలో మెజారిటీ అంటే కాంగ్రెస్ పార్టీ సైతం 6,000 నుంచి 7,000 వరకు మాత్రమే ఒక టోటల్గా మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. 10,000 లోపల మాత్రమే పరిమితం చెప్పారు. అయితే బీఆర్ఎస్ కూడా తనకి అనేక అంచనాలు వేసుకుంది. కానీ ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్లో ఒకటి రెండు సంస్థలు తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అనేది ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు మనం 6వ రౌండ్ పూర్తయిన తర్వాత మనం చూసుకుంటే దాదాపుగా నవీన్కి 15,589 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే దాదాపుగా విజయం ఖరారైనట్లే. 6వ రౌండ్లో ఇంకా మిగిలింది 10 రౌండ్లో కూడా 4 రౌండ్లో మాత్రమే. మనకి టోటల్గా పోలైన శాతం జూబ్లీ హిల్స్లో చూసుకుంటే టోటల్గా 4,01,365 ఓట్లలో కేవలం 48.49% మాత్రమే పోలింది. అంటే 50% లోపే పోలైంది. అంటే 1,94,3631 ఓట్లు పోలైతే అందులోన దాదాపుగా 10 రౌండ్లకు మాత్రమే 10 రౌండ్లో ఇప్పుడు 6 రౌండ్లు పూర్తయినాయి. 6 రౌండ్లో 15,589 ఓట్లు అంటే ఇప్పటికి దాదాపుగా మనకి మిగిలిన 4 అంటే 1,00,000 ఓట్లకు పైగా ఇప్పటికే కౌంటింగ్ పూర్తి అయిపోయింది. ఇంకా మిగిలింది కేవలం ఒక 94,000 మాత్రమే మనకి మిగిలి ఉంది. ఇందులోనే దాదాపుగా 15,000కు పైగా 15,000 అంటే 16,000 దగ్గర 15,589 ఓట్ల మెజార్టీ నవీన్ సాధించారంటే ఇంకా విజయాన్ని ఖరారుగానే చెప్పాలి. ఏదైతే బీఆర్ఎస్ ముందు నుంచి కూడా అంటే 1-2 రోజుల్లోనే ఆ పోలింగ్కి సంబంధించి వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టుగా ఉంది. వాళ్ళ ఓటమిని అంగీకరించినట్టుగా అనేక రూపాయలు మనకు కనిపించింది. సునీత ఆ రోజు చేసిన ఈ నిరసనలు కావచ్చు, తన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడో పోల్ మేనేజ్మెంట్లో కావచ్చు, లేకపోతే పోల్ జరుగుతున్న తీరులో కావచ్చు ఆ పార్టీకి పూర్తిగా ముందుగానే ఒక ఇండికేషన్ ఉందనేది మనకి స్పష్టంగా కనిపించింది. ఇందులోనే సునీత ఆ రోజు పోలింగ్ జరుగుతున్న సమయంలో జరిగిన ఏదైతే ఒక హైడ్రామా ఉందో ఇదంతా చూసిన తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటమి ఖాయం అనేది అనేక విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే మనకి ఈ ఎన్నికల్లో మనకు సంబంధించిన ఈరోజు కౌంటింగ్ దాంట్లో మనకి ఉదయం నుంచి కూడా ప్రతి రౌండ్ ఇప్పుడు 6వ రౌండ్ పూర్తయినా 1, 2, 3, 4, 5, 6వ రౌండ్ వరకు ఎక్కడా కూడా తగ్గేది లేదంటూ నవీన్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దాదాపుగా 5వ రౌండ్కే 12,650 ఓట్లు వస్తే 6వ రౌండ్కి ఇప్పుడు దాదాపు 15,589 ఓట్లు. అంటే ప్రతి రౌండ్లో కూడా 2,000 నుంచి 3,000 ఓట్లు. అంటే దాదాపుగా 300 ముందు కేవలం 10ల సంఖ్యలో అంటే ఒక 30-40 ఓట్ల దీంతో తేడాతో ముందు స్టార్ట్ అయిన ఏదైతే ఒక గెలుపుకు సంబంధించిన ఇది ఉందో దానికి ఈరోజు ఇప్పుడు 6వ రౌండ్ పూర్తయ్యే సమయానికి 5,589 ఓట్ల మెజారిటీ వచ్చింది. దాదాపుగా విజయం ఖరారు అనేది కాంగ్రెస్ పక్షాలు చేస్తున్నాయి. ఇంకా 94,000 ఓట్లకు పైగా మనకి కౌంటింగ్ మిగిలి ఉంది. దాదాపు ఇంకొక 4 రౌండ్లో ఇది జరగబోతుంది. ఈ 4 రౌండ్లో జరగబోతున్నట్టు ఇంకెంత మెజారిటీ రాబోతుంది అంటే దాదాపుగా 20,000కు పైగా అంటే 25,000కు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందనేది ఒక అంచనా అయితే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే సంబరాల్లో మునిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇదంటే రేవంత్ దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు ముఖ్యమంత్రిగా. ఏదైతే హైదరాబాద్ నగరంలో అటు సాయన్న మరణం తర్వాత ఏదైతే జరిగిన దీంట్లోన బీఆర్ఎస్ ఒకసారి గెలుచుకుంది. కానీ తర్వాత ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కంటోన్మెంట్లోన గణేష్ విజయం సాధించిన కేవలం నడిబొట్టున ఉన్న ఏదైతే జూబ్లీ హిల్స్లో విజయం అనేది కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఎందుకంటే రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కూడా హైదరాబాద్కి బేస్డ్గా ఉన్న దాంట్లో ఎక్కడ ఏ నియోజకవర్గం ఉందనేది ఒక సవాల్గా ఆ పార్టీకి నిలిచింది. ఇప్పుడు దాన్ని జూబ్లీ హిల్స్ ఆ సవాల్ని చూపిస్తోంది. ఎందుకంటే రేవంత్ దీన్ని మంత్రివర్గం కావచ్చు, రేవంత్ కావచ్చు, మిగతా కాంగ్రెస్ పిసిసి సంబంధించిన వారు కావచ్చు, అందరూ కూడా
ఏకతాటితో దీన్ని ప్రయాణం చేశారు. పోల్ మేనేజ్మెంటే కాదు, ముందు నుంచి కూడా ఓటర్లని తీసుకురావడానికి, అంటే ఉన్నది గతంతో పోలిస్తే కేవలం 1% లోపే పెరిగిన అక్కడ ఓట్లింగ్ శాతం, దాంట్లో ఎంతవరకు ఓట్లు గెయిన్ చేయాలనేది మనకు కనిపిస్తూ వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించి ఎక్కడైతే వాళ్ళు కీ అనుకున్నారో, అంటే షేక్పేట్ కావచ్చు, లేకపోతే మిగతాది రెహమత్ నగర్ కావచ్చు, ఈ రెండు చోట్ల కూడా ఆధిపత్యాన్ని కొనసాగిస్తారని బీఆర్ఎస్ ఒక అంచనా వేస్తూ వచ్చింది. ఈ రెండింటిపైన ఆశ పెట్టుకుంది. కానీ ఎక్కడా కూడా అటువంటిది జరగలేదు. ఎందుకంటే షేక్పేట్లో ఓటింగ్ శాతం కూడా దాదాపుగా 70,000కి పైగా ఉన్నా చాలా తక్కువగా ఆ రోజున పోలైనవి. కాబట్టి దాంట్లో ఎక్కువ శాతం తమ వైపు ఉంటారనేది బీఆర్ఎస్ అంచనా వేసింది. కానీ ఎక్కడ కూడా అది కనిపించలేదు. ఇప్పుడు షేక్పేట్ కావచ్చు, లేకపోతే వెంగళరావు నగర్ కావచ్చు, రెహమత్ నగర్ కావచ్చు, మరోవైపు ఎర్రగడ్డ కావచ్చు, ఈ ప్రాంతాల్లో పూర్తిగా కౌంటింగ్ పూర్తయిన తర్వాత అన్ని చోట్ల కూడా కాంగ్రెసే ఆధిపత్యాన్ని కొనసాగించింది. మరోవైపు మిగిలి ఉన్న యూసఫ్గూడ కావచ్చు, లేకపోతే సోమాజిగూడ కావచ్చు, బోరబండ కావచ్చు, ఎర్రగడ్డలో కొంత భాగం కావచ్చు, వీటిలోన కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పుడు 6వ రౌండ్ పూర్తయింది. మిగతా వాటిలో కూడా ఇదే ఆధిపత్యాన్ని కానీ కొనసాగిస్తే దాదాపు 25,000కి దగ్గరగా మెజార్టీ పైన సాధించే అవకాశం అయితే స్పష్టంగా నవీన్ యాదవ్ కనిపిస్తుంది. మరోవైపు సునీత ఓటమి దాదాపుగా ఖరారైనట్లే బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే ఆ పోలింగ్ బూతుల నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. కౌంటింగ్ ఏజెంట్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. తర్వాత లంకల దీపక్ రెడ్డి బీజేపీకి సంబంధించి వాళ్ళు ఏదైతే ముందు నుంచి ఒక మినిమం ఓట్లైన వస్తాయని ఆశ ఉందో ఆ ఆశలకు కూడా చెల్లుబాటు కనిపిస్తుంది మనకి. ఎందుకంటే బీజేపీ అంతగా చేయలేకపోయింది. ఎందుకంటే కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రి ఈ స్థాయిలో ప్రచారం చేసిన బీజేపీ వర్గాలు అంటే కనీసం ఓట్లు, అంటే గెలుపు వైపు కాకుండా కనీసం ఓట్లను నిలబెట్టుకుంటాం అనేది వాళ్ళు ప్రచారం సాగిస్తూ వచ్చారు. బీజేపీకి సంబంధించి కిషన్ రెడ్డి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా హైదరాబాద్లోనే ఏదైతే ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా గెలుపు ఇవ్వలేదు. కాబట్టి ఈసారి ఒక్కసారి బీజేపీని గెలిపించండి అనే పిలుపు ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ ఓటర్లు తీసుకున్నట్లుగా కనిపించలేదు. బీజేపీ అదే స్థాయిలో ఏమాత్రం అంటే పోటీ లేని దాకా కనీస ఓట్లు కూడా సాధించలేని స్థితికి చేరుకుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ సంబంధించి దాదాపుగా ఒక గెలుపు అనేది ఖాయంగా కనిపిస్తుంది. నవీన్కి సంబంధించిన పార్టీ వారి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా పార్టీ కావచ్చు, మిగతా కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు విజయ సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపుగా 15,000కి పైగా 15,000 జూబ్లీ హిల్స్ సంబంధించి మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా గెలుపు ఖాయమనే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఆధిక్యాన్ని కనబరుస్తూ పట్టు నిలుపుకుంటుంది. ఎందుకంటే కంటోన్మెంట్ గణేష్ ఎవరైతే ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత తిరిగి మళ్ళీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ రూపంలో మరొక బలహీన వర్గాల నేతగా మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్లో జవసత్వాలు నింపుకుంటుందా? ఏం జరుగుతోంది? ముందు డెవలప్మెంట్ పనిచేసింది అనుకుంటున్నారా? ఇప్పుడు గతంలో కూడా చాలా సందర్భాల్లో సెంటిమెంటు పని చేయడం లేదని తెలంగాణలో అని చాలా బై ఎలక్షన్స్లో రుజువైంది. సరే అయినా సరే వాళ్ళు ఆ సెంటిమెంట్ అస్త్రంతో ముందుకొచ్చారు. మేమేమో మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ 3 ఏళ్లలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు అనే విషయం కూడా మేము ప్రస్తావించాము. ఇప్పుడు మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కానీ, లేకపోతే నా మినిస్ట్రీలో ఉన్న సన్న బియ్యం కానీ, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, ఇవన్నీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ద పీపుల్ ఆర్ హ్యాపీ విత్ దిస్ వెల్ఫేర్ స్కీమ్స్. సో అందుకోసమని ఇది మేమేమో ఒక పాజిటివ్ టైప్ క్యాంపెయిన్ చేసినాం. ఇది మేము చేసినాం. ఇంకా 3 ఏళ్లలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీని చాలా డెవలప్ చేస్తామని చెప్పినాం. మేము చెప్పిన మాటలని ఓటర్లు నమ్మినరు అని చాలా స్పష్టంగా